ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది. ఎమ్మెల్యే కారులో ఎమ్మెల్యే డ్రైవర్ సహాయకులు వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద ఒక రాయి కారు వెనుక మిర్రర్కి తగిలి కారు అద్దం పగిలింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ రాయి ఆకతాయిలు విసిరిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విసిరారా అన్నది పోలీసులు విచారిస్తున్నారు. కారుపై రాయి విసిరిన సమయంలో ఎమ్మెల్యే కారులో లేరు. ఈ సంఘటనపై భయభ్రాంతులకు గురి కావద్దని, క్షేమంగానే ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డీఎస్పీ తెలిపారు. ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే గారు వేరే కార్లో పంపించాం. సరే నేను ఎందని చేస్తాను, సీఐకి చెప్పిన ఒక కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను అంటున్నాడు. సుమారు ఒక 2 గంటల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే నా వాహనం బరింకులపాడు నుంచి జిలిమిల్లి వెళ్తున్నటువంటి వాహనంపై తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. బ్యాక్ సైడు రాయితో పడడం జరిగింది. బ్యాక్ అద్దం మొత్తం కూడా పగిలింది. బై గుడ్ లక్ ఏంటంటే ఆ వాహనంలో నేను లేను. ఏదైతే నాపై దాడి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే దీనిపై ఎవరైతే చేసినటువంటి వ్యక్తుల్ని తప్పకుండా గుర్తించి వారికి శిక్ష పడేలాగా చూస్తాం. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. సేఫ్గానే ఉన్నాను. అలాగే మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటామని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.